ఓం శాంతి. ఈరోజు మురళి 27/7/2026. మధురమైన పిల్లలారా, మొత్తం ప్రపంచమంతటిలో మీ వంటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. ఎందుకని? ఒక్క భగవంతుడు మనవారిగా అయిపోయారు, లేదా మనల్ని తనవాళ్ళుగా చేసుకున్నారు. కాబట్టి మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. అన్నింటికంటే అతి గొప్ప ఖజానా సర్వ ఖజానాలకు మాలికులుగా చేశారు. అందుకయ్యే బాబా అంటున్నారు, మీ వంటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. అదృష్టం అనేది ఎలా వస్తుంది? శ్రేష్ఠ కర్మల ఆధారంగానే అదృష్టం తయారవుతుంది. మీరు రాజఋషులైనారు, రాజులు అయినారు, ఋషులు అయినారు. ఋషులు అంటే తపస్వీలు, రాజు అంటే కర్మేంద్రియానికి జ్ఞానేంద్రియాలకు యజమాని. మీరు రాజ్యం కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడ స్వరాజ్యము, భవిష్యత్తులో విశ్వరాజ్యం. ప్రశ్న: నిరాకారుడైన తండ్రిలో ఏ సంస్కారాలు ఉన్నాయి? వాటిని సంగమయుగంలో పిల్లలైన మీరు కూడా ధారణ చేసుకుంటారు. బాబాలో ఉన్న సంస్కారాలే మనం బాబా పిల్లలైనాక మనలో ధారణ చేస్తాం కదా. అవి ఏవి అంటున్నారు బాబా వాళ్ళు? జవాబు: నిరాకారుడైన తండ్రిలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ జ్ఞానం, నాలెడ్జ్ అనేది జ్ఞానం ద్వారా మన జీవితంలో పరివర్తన వస్తుంది, రియలైజేషన్ అవుతుంది, రైట్ రాంగ్ యొక్క తెలివి వస్తుంది, యథార్థము మరియు అయథార్థము, సత్యము అసత్యము యొక్క అవగాహన వస్తుంది. సో జ్ఞానమే ప్రకాశం, జ్ఞానమే శక్తి, జ్ఞానమే ఆదాయానికి ఆధారం. జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. కావుననే వారిని జ్ఞానసాగర్లు, పతిత పావనులు అంటారు. పతిత పావనులు అనే టైటిల్ని ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు, ఒక్క బాబాకే మినహా. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఆ సంస్కారాలని మీలో ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు అనేటువంటి నిశ్చయం మీకుంది. బాబా వాళ్ళు అంటున్నారు, మనకిప్పుడు బాబానే చదివిస్తున్నారు. సాక్షాత్ పరమాత్మ బ్రహ్మ బాబా యొక్క మాధ్యమంగా మనల్ని చదివిస్తున్నారు. ఈ నిశ్చయం మనకుంది. మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తామని మీరు నషాతో అంటారు. బాబా నుంచి వినడం దేనికి? మనము ఇతరులకు వినిపించడం కోసం. పాట: చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసం ద్వాపర యుగం నుంచి వెతుకుతూ ఉంటేమో ఆ తండ్రిని పొందేటువంటి సమయం రానే వచ్చింది అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఒక్క బాబాదే కదా. అదే బాబా అంటున్నారు, ఇది ఒక్క తండ్రిదే. శివాయ నమః అని భక్తులు కూడా గాయనం చేస్తారు. అతడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారు మనకు తండ్రి. మనమందరం తండ్రులం కాదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారే కానీ యూనివర్సల్ ఫాదర్హుడ్ అన్నారు కదా. విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటారు కానీ హిందూ ముస్లిం సిక్కు ఈసాయి భాయి భాయి అంటారే కానీ హిందూ ముస్లిం సిక్కు ఈసాయి మనందరం తండ్రులం అంటారా? ఎక్కడైనా పితృత్వం ఉందా? లేదు కదా. భాతృత్వం అంటే అన్నదమ్ములం మనమంతా. ప్రపంచంలో ఉన్న మానవులందరూ సోదరులే. సన్యాసులు లేదా విద్వాంసులు అన్నట్లుగా ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే అందరూ తండ్రులు అయిపోతారు కదా. తండ్రులకు ఆస్తి ఇచ్చేది ఎందుంది? తండ్రి బిడ్డలకు ఆస్తి ఇస్తారు. అన్నదమ్ములు ఒకరికొకరు ఆస్తిని ఇవ్వడానికి వీల్లేదు. తండ్రి నుంచి తాత నుంచి మాత్రమే ఆస్తి లభిస్తుంది. అందరూ సోదరులు అన్నప్పుడు అందరికీ ఒకే తండ్రి ఉన్నారు అన్నది అర్థమవుతుంది. వారి నుండి వారసత్వం లభిస్తుంది, ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం. అదే బాబా అంటున్నారు, అందరూ తండ్రులే అయితే వారసత్వం అనే మాటే లేదు. ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరేనని, వారిని వరల్డ్ గాడ్ ఫాదర్ అని, విశ్వమంతటికీ తండ్రి అని అంటారు. ప్రపంచంలో ఎవరున్నారు? ప్రపంచం అంతటా సోదరులే కదా, ఆత్మలున్నాం. అందరికీ భగవంతుడు ఒక్క తండ్రిని. ఆ తండ్రిని అందరూ ప్రార్థిస్తారు, భిన్న భిన్న రూపాల్లో ప్రార్థిస్తారు. ముస్లిం సహోదరులు నమాజ్ చేస్తే క్రైస్తవ సహోదరులు ప్రార్థన చేస్తారు. బాబాదే అంటున్నారు, నిజానికి ఒక్కరి పూజనే జరగాలి. అదే సతోప్రధానమైన పూజ. ఒక్కరి పూజనే జరగాలి, అదే సతోప్రధానమైన
పూజ. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనే 3 విషయాలు ఉన్నాయి. తండ్రి సద్గతి కోసం జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతి అని జీవన్ముక్తి ధామాన్ని అంటారు. గతి, సద్గతి, సత్యమైన స్థానాన్ని సద్గతి అని చెప్పడం జరుగుతుంది. బాబా అంటున్నారు, బాబా వచ్చి సద్గతిని ఇస్తారు, ముక్తి, జీవన్ముక్తిని ఇస్తారు. తో బాబా అంటున్నారు ఇక్కడ ముక్తిధామము, దాన్ని బాబా అంటారు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, లేదా జ్ఞానము ద్వారా భక్తి పైన వైరాగ్యం రావాలి. ఈ 3 విషయాలు ఉన్నాయని అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి సద్గతి కోసం జ్ఞానాన్ని ఇస్తున్నారు. సద్గతి అని జీవన్ముక్తి ధామాన్ని అంటారు. ఈ విషయాన్ని ఆత్మబుద్ధిలో ధారణ చేసుకోవాలి. మన ఇల్లు శాంతిధామం, ముక్తిధామం, నిర్వాణధామం. దానికి శాంతిధామం అని ఒక పేరు ఇవ్వడం జరుగుతుంది. శాంతి సాగరుడుండే నివాసం చేసే ధామం కాబట్టి శాంతిధామం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న పేర్లు. సో బాబా అంటున్నారు శాంతిధామము అని తండ్రికి చెప్పడం జరుగుతుంది. దానికి శాంతిధామం అనే పేరుంది. శాంతి సాగరుడు నివసిస్తారు కాబట్టి శాంతిధామం. మన ఇండ్ల పేర్లు కూడా శాంతి నివాస్ ఉంటుంది, కానీ లోపల కొట్లాటలు ఉండొచ్చు. కానీ బాబాది కర్తవ్యమైన నామధేయం ఉంది బాబా ఉండే స్థానానికి. అందుకే దాన్ని 6వ మహాతత్వం అంటారు. నిర్వాణధామము, వాణి నుంచి దూరమైన ధామం అని కూడా అంటారు. తో బాబా అంటారు ఇక్కడ ఇంద్రియాలున్న కారణంగా ఆత్మ శబ్దం లేకొస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. సూక్ష్మవతనంలో కేవలం కదలికలు మాత్రమే ఉంటాయి, సైగలు మాత్రమే ఉంటాయి. అక్కడ సైగల ద్వారా మాట్లాడుకోవడం జరుగుతుంది. కొన్ని కండ్ల ద్వారానే కొన్ని చెప్పడం జరుగుతుంది కదా. మౌనానికి మించిన వాక్చాతుర్యం లేదు అని చెప్పడం జరుగుతుంది. శబ్దం ఉండదు సూక్ష్మవతనంలో. మీరు 3 లోకాలను తెలుసుకున్నారు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం. బుద్ధిలో ఇది చాలా బాగా కూర్చోంది. ఈ సృష్టి చక్రం బాబా అంటున్నారు ఈ సృష్టి చక్రంలాగా తిరుగుతోందని మనుష్య సృష్టి గురించే అంటారు. ఏ విధంగా వారానికి 7 రోజులు తిరుగుతుంది, పక్షానికి 15 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఏ విధంగా చక్రం తిరుగుతుందో ఆ విధంగా బాబా వాళ్ళు అంటున్నారు ఈ ప్రపంచం, ఈ సృష్టి అనేది చక్రంలాగా తిరుగుతోంది. మనుష్య సృష్టి గురించే అంటారు. దాన్ని ప్రపంచ చరిత్ర మరియు భూగోళం అంటారు. మనుషులైతే వాటిని తెలుసుకుంటారు కదా. ఈ భౌతిక ప్రపంచం గురించి మనుషులకు తెలుసు. ఆధ్యాత్మికత లేదా అంతరాత్మ జ్ఞానం గురించి ప్రపంచంలో ఎవరికి తెలీదు. తెలిసింది అంటే కూడా ఆత్మనే పరమాత్మ అంటారు. అందుకే బాబా అంటున్నారు మనుషులైతే వాటి గురించి తెలుసుకున్నారు, ప్రపంచ చరిత్ర మరియు భూగోళాల గురించి వినిపిస్తారు. తండ్రి ఉన్నతోన్నతమైన వారు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలు ఎలా పునరావృతం అవుతున్నాయో వారికే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. లక్ష్మీనారాయణల చిత్రం ఉంది కదా, వారిని సంపూర్ణ నిర్వికారీలు అని గాయనం చేయడం జరుగుతుంది. వారి జన్మ కూడా పవిత్రంగానే, గర్భమెహల్లో జన్మ లభిస్తుంది. ప్రకృతి కూడా సత్వప్రధానంగా ఉంటుంది. శరీరము పంచతత్వాలతో సత్వప్రధానంగానే ఉంటుంది. ఆత్మ పవిత్రంగా ఉంటుంది. కాబట్టి అక్కడ సంపూర్ణ నిర్వికారీలు అంటారు. వికారం యొక్క జ్ఞానము కూడా ఉండదు. వికారాల అవిద్యగా ఉంటారు. కోరికంటే ఏమో తెలియని వారిగా ఉంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారీలు, సంపూర్ణ పావనులు ఉండేవారు. కలియుగంలో సంపూర్ణ వికారీలు, సంపూర్ణ పతితులు ఉన్నారు. ఇది భారతదేశం యొక్క విషయమే. ఈ విషయాలను బాబాయే వచ్చి బుద్ధిలో కూర్చోబెడతారు. పదే 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 రోజు 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 చెప్పి బుద్ధిలో కూర్చోబెడతారు. ఏదైనా ఒక విషయాన్ని ప్రతిరోజు చెప్తూ ఉంటే బుద్ధిలో కూర్చుంటుంది కదా. ఇట్లా చిన్నపిల్లలకు రోజు హోంవర్క్ ఇస్తారు టీచర్లు. ఇల్ రాయండి అని, కాకుదీర్ఘాలు రాయండి అని, గుణింతాలు రాయండి అని. అప్పుడు అనేక మార్లు రాసి రాసి చదివి చదివి ఏమవుతుంది, బుద్ధిలో కూర్చుంటుంది. సో ఇంకెవరికి వీటి గురించి తెలియదు. వారైతే సత్యుగానికి చాలా ఎక్కువ కాలాన్ని ఇచ్చేసినారు. కలియుగంకి 4 సత్యుగం యొక్క ఆయుష్ చెప్పేసినారు. బాబా అదే అంటున్నారు, లక్షల సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేదని భావిస్తారు. కావున ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు స్పష్టంగా రావు. ఇప్పుడు మనం సంపూర్ణ వికారీల నుండి సంపూర్ణ నిర్వికారీలుగా అవుతున్నాం. చాలా 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 గొప్ప విషయం ఇది. వికారీల నుండి నిర్వికారీలుగా కావడం సాధారణమైన విషయం
కాదు. ఇది చమత్కారం ద్వారా అయ్యేది కాదు. ఇది చాలా జ్ఞానం యొక్క లోతైన అవగాహనతో అయినే అవుతుంది. ఆత్మలోనే మలినాలు కలిశాయని, బంగారు యుగం నుండి ఇప్పుడు ఇనుపు యుగంగా అయిపోయిందని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే ఈ విధంగా పోల్చడం జరుగుతుంది. ఆత్మనే మారుతుంది కాబట్టి ఆత్మనే పోలుస్తారు. ఇప్పుడు మీరు రాజయోగంలో కూర్చున్నారు. మీరు రాజ ఋషులు. రాజ్యం కోసం ఎక్కడన్నా ఏదైనా చదువు ఉంటుందా? ఈ ప్రపంచంలో పలానా కాలేజీలో చదివితే మీకు రాజ్యం లభిస్తుంది అనేది ఉందా? లేదు కదా. ఎలక్షను, ఓట్ల ద్వారా, డబ్బుల ద్వారా రాజ్యం లభిస్తూ ఉంది. లాయర్లుగా తయారు చేస్తారు కానీ విశ్వానికి మహారాజులుగా ఎవ్వరూ తయారు చేయరు. బాబా తప్ప ఎవ్వరూ తయారు చేయలేరు. ఇక్కడ మహారాజులు ఎవ్వరూ లేరు. సత్యుగానికి వారు తప్పకుండా కావాలి. కావున వారు తప్పకుండా రావాల్సి వస్తుంది. బాబా వచ్చే మహారాజులుగా తయారు చేస్తారు. కాబట్టి బాబా ఈ సృష్టిలో రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే భక్తి పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తానని బాబా చెప్తున్నారు. ఇప్పుడు భక్తి పూర్తి అయింది. ఈ విషయంలో ఎవరూ ఏమీ తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ టైంలోనే భగవంతుడు వస్తారా? కాదు. ఏ టైంలో ఏది జరగాలనో ఆ టైంలో అదే జరుగుతుంది కదా. ఇప్పుడెందుకు రాత్రి వచ్చింది, ఇప్పుడెందుకు పగలు వచ్చిందనే విషయం లేదు కదా. తో బాబా అదే అంటున్నారు. మనల్ని బాబా కూర్చొని చదివిస్తున్నారు. ఈ నశ ఉండాలి. ఆత్మలైన మనల్ని నిరాకార పరంపిత పరమాత్మ అయిన తండ్రి చదివిస్తున్నారు. శివుని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా మళ్ళీ స్వర్గ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడని పిల్లలైన మీకు తెలుసు. మనం వారిని మహారాజా శ్రీ నారాయణ్, మహారాణి శ్రీ లక్ష్మి అంటాం. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను, అమర కథను, మూడవ నేత్రం యొక్క కథను నేర్పించడం జరుగుతుంది. అక్కడ చదువుతారు కానీ సత్యనారాయణులుగా ఎవరు కాలే, అమరులుగా ఎవరు కాలే, మూడవ నేత్రం గురించి ఎవరికి తెలియలే. కేవలం కథను చదువుతూ ఉంటారు. బాబా మూడో నేత్రాన్ని కూడా ఇస్తారు. నర నుండి నారాయణుడిగా అయ్యేటువంటి కథను వినిపించడం జరుగుతుంది. ఏ విషయాలైతే గడిచిపోయాయో అవి మళ్ళీ భక్తి మార్గంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎలాగో చేసామో అట్లే మళ్ళా చేస్తూ ఉంటాం తెలియక, అజ్ఞానంతో. ఇప్పుడు బాబా మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారని, దానికి మనం హక్కుదారులుగా ఇప్పుడు పిల్లలైన మనం అవుతున్నామని మీకు తెలుసు. భగవంతుడు స్వర్గ రచయిత. మనం ఆ భగవంతుని సంతానమైనట్లయితే మనం స్వర్గంలో ఎందుకు లేము? అది నాయన స్వర్గాన్ని స్థాపన చేస్తారంటే పిల్లలైన మనం స్వర్గంలో ఉండాలి కదా. మన నాయన కొత్తిల్లు కడతాన్నారు, మేము మాత్రం లేమంటే ఎట్లా? సమంజసం కాదు కదా. ఎందుకు లేము అని తెలుసుకోవాలి. కలియుగంలో ఎందుకున్నాము? పరంపిత పరమాత్మ అయితే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు కదా. భగవంతుడు పాత ప్రపంచాన్ని రచించరు. మొదట కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఆ తర్వాత పాత ప్రపంచాన్ని అంతం చేస్తారు. మనం సత్యుగం కోసం రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. సత్యుగంలో ఎవరుంటారు? ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. మిగిలిన రాజులు కూడా ఉంటారు. వారికి గుర్తే విజయమాల, వైజయంతిమాల. రుద్రమాల నుండి రాజ్యం కోసం విష్ణుమాలగా అవుతారు. ఎవరైతే పరమాత్మమాలలో స్మరించబడతారో వాళ్ళే విష్ణుమాలలో కూడా స్మరించబడతారు. ఇప్పుడు మీరు విజయమాలలో స్మరించబడేందుకు పురుషార్థం చేస్తున్నారు. సాధారణమైన పురుషార్థం ద్వారా విజయమాలలో మణిపుసగా కాలేవు. ఎంతో గొప్ప పురుషార్థం చేస్తేనే, తీవ్ర పురుషార్థం చేస్తేనే, ఎగిరే కళల్లో వెళ్తేనే మనం విజయమాలలోని మణిపుసలుగా తిప్పబడతాం. మాలను ఎందుకు పూజిస్తారో దాని అర్థమేమిటో ప్రపంచంలోని వారికి ఎవరికీ తెలియదు. మాలలో పైనున్న పుష్పానికి అర్థమేమిటి? పైన ఒకే ఒక పుష్పం ఉంటుంది, ఒకే ఒక పువ్వులాగా కట్టి ఉంటారు. అది శివబాబాకి గుర్తు. ఆ తర్వాత 2 పూసలు ఉంటాయి, అదే మామా బాబాకి గుర్తు. ఆ తర్వాత 108 పూసలు ఉంటాయి. మాలను స్మరిస్తూ స్మరిస్తూ పుష్పం వచ్చినప్పుడు దానికి నమస్కారం చేసుకుంటారు. మాలని కింద కూడా పెట్టారు కదా, ఎంతో భక్తితో కండ్లకు అద్దుకొని పైనే తగిలేస్తారు మాలను. ఎందుకంటే విజయమాల అంత గొప్పదైంది. అందుకే బాబా అంటున్నారు, స్మరిస్తూ స్మరిస్తూ పూలు వచ్చినప్పుడు నమస్కారం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మాలను స్మరిస్తారు. బయట ఇంకెటువైపు బుద్ధి భ్రమించకూడదనే తలంపుతో మాలను స్మరిస్తారు. కానీ ఈ కాలంలో చేత్తో మాల ఓం నమ శివాయ, ఓం శ్రీరామ్, జయరామ్, జయ జయరామ్ అని చేత్తో అంటారు. మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. ఏం లాభం లేదు కదా. అందుకే బాబా అంటున్నారు, మనసు ఎక్కడో పోతే లాభం లేదు. మనసు ఎక్కడా పోకూడదని మన పెద్దవాళ్ళు చేతికి పని, నోటికి పని, మనసుకు పని ఇచ్చినారు.
లోపల రామరామ అని అంటూ ఉంటారు. భజంత్రి మోగినట్లుగా అలా అంటూనే ఉంటారు. ఎంతో అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. చాలా భక్తి చేసేవారు కేవలం వికర్మలు చేయకుండా ఉంటారు. భక్తి చేసేవాళ్ళు పాపకర్మలు చెయ్యరు. కొంచెం భయం ఉంటుంది, అయ్యో భగవంతుడు శిక్ష విధిస్తాడు లేదా భగవంతుడు చూస్తా అన్నాడప్ప అనేది ఉంటుంది. బాగా భక్తి చేసిన వారిని సత్యవాదులు అని అంటారు. బాబా అంటున్నారు, మందిరంలో మాలను పెడతారు. పెద్ద పెద్ద 16,108 మాలను పెడతారు మందిరంలో. దాన్ని ఒక్కరోజు ప్రదక్షిణ చేయిస్తారు, పూజ చేస్తారు, మళ్ళీ అక్కడే పెట్టేస్తారు. ఆ మాలను రామరామ, చిన్న మాలను రామరామ అని పిలుస్తూ భజన చేస్తూ కీర్తన చేస్తూ ఉంటారు. భక్తిలో పాపం ఉండదని చాలామంది భావిస్తారు. భక్తి చేసేటప్పుడు పాపం ఉండదు. అగ్రగణ్య భక్తులు నవధ భక్తి చేసిన వారు పాపం అంటే భయం ఉంటుంది. కానీ సాధారణ భక్తి చేసేవారు లేదా కోరికతో భక్తి చేసేవారు, వర్తమాన సమయంలో తమోప్రధాన భక్తి చేసేవారు ఒకవైపు భక్తి చేస్తూ ఉంటారు, గుళ్ళు తీర్థయాత్రలు పోతూ ఉంటారు, ఇంకొక వైపు పాపాలు చేస్తూనే ఉంటారు. అత్యాచార, పాపాచార, భ్రష్టాచార కర్మలు జరుగుతూనే ఉంటాయి. ఆ మాలను తిప్పుతూ ఉంటారు. బాబా అంటారు, నవదా భక్తి ద్వారా మనుషులు ముక్తిని పొందుతారు అని అంటారు. కానీ అలా ఏమీ జరగదు. నవదా భక్తి అంటే అగ్రగణ్య భక్తి, ఆత్మనివేదన, దాస్యం, సఖ్యం, శ్రవణం, కీర్తనం, ఇవన్నీ నవవిధ భక్తులని భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది. ఆత్మనివేదన అంటే నన్ను నేను భగవంతుని ముందు సంపూర్ణ సమర్పణం చేసుకోవడమే నవదా భక్తి, ఆత్మనివేదన. స్వయంని భగవంతుని ముందు అర్పణ చేసుకోవడమే ఆత్మనివేదన. సో ఆ విధమైన భక్తి ద్వారా ముక్తి పొందుతారు అని చెప్తారు. కానీ భగవంతుడంటే ఎవరో తెలియనప్పుడు ఎలా ముక్తి పొందుతారు? పొందడానికి వీల్లేదు కదా. అది బాబా అంటున్నారు, అలా జరగదు. ఇది ఒక నాటకం. ఇందులో సతోప్రధానం లేకి సతోరజో తమో లేకి అందరూ రావాల్సిందే. ఒక్కరు కూడా వాపస్ వెళ్ళడానికి వీల్లేదు. ఇది వన్ వే ట్రాఫిక్. ఒక్కసారి రావడం అంటూ ఈ సాకార ప్రపంచంలోకి జరిగితే మళ్ళీ వాపస్ వెళ్ళడం అంటూ జరగదు. ఏ విధంగా పైన ఖాళీ అవుతుందో అలాగే ఇక్కడ కూడా చాలా ఖాళీ అవుతుంది. మొత్తం సృష్టి అంతా ఖాళీ అయిపోతుంది. ఒక భారతదేశం మినహా అన్నీ సమాప్తమైపోతాయి. ఢిల్లీ చుట్టుపక్కల తీయని నదీ తీరాలలో రాజధాని ఉంటుంది. అది సముద్రం వైపు ఉండదు. సముద్రం ఉప్పు నీళ్ళు కదా, యమునా నది తీయ నీళ్ళు ఉంటుంది. ఈ బొంబాయి మొదలైనవి ఉండనే ఉండవు. అది మొదట చేపలు పట్టే స్థానంగా ఉండేది. చేపలు పట్టుకునేవారు, అక్కడ ఉండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎంతగానో ఇంకించి భవనాలు కడుతూ పోయినారు. అయినా ఇంకా చేపలు పట్టడం జరుగుతూనే ఉంటుంది. సత్యుగంలో బొంబాయి మొదలైనవి ఉండనే ఉండవు. అక్కడ పర్వతాలు మొదలైనవి కూడా ఏవి ఉండవు. సత్యుగంలో దూరంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనుషులు అలసిపోతే విశ్రాంతి తీసుకునేకి వెళ్తారు, తీర్థయాత్రలకు లేదా షికార్లకు. ఇంట్లో ఎప్పుడు చూసినా ఇదే పనే ఉంటుంది కదా, అట్లా పోయేస్తామని చెప్పి చాలా బేజారైపోయి అలసిపోయి అట్లా పోదామని చెప్పి పోతారు. అక్కడ అలసిపోయే పనే లేదు, దేహభ్రాంతే ఉండదు, అలసట ఉండదు. విశ్రాంతి తీసుకునేందుకు వెళ్తారు. సత్యుగంలో అలసిపోయేందుకు కష్టాన్ని చేసే విషయమే ఉండదు. కానీ అక్కడ కూడా చెప్పినారు కదా, లక్ష్మీదేవి నారాయణ యొక్క పాదాలు ఒత్తుతూ ఉండింది అని. నారాయణుడు ఏం పని చేసినాడని ఆయన కాళ్ళు నొస్తాయి పాదాలు ఒత్తడానికి. అక్కడ దాసత్వానికి గుర్తుగా చూపించినారు. వాస్తవికంగా స్త్రీ లేదా దేవీ దేవతల యొక్క దృష్టిలో దేవతలు అంటేనే ఆడ మొగ అనేటువంటి స్త్రీ పురుషులు అనేటువంటి తారతమ్యం ఉండదు. ఆత్మ అమరు కదా, అక్కడ దాసత్వం యొక్క సంస్కారం ఉండదు. తర్వాత ద్వాపర యుగం నుంచి ఆ విధంగా తయారు చేస్తూ వచ్చారు. బాబా వాళ్ళు అదే అంటున్నారు, సత్యుగంలో అలసిపోయేందుకు కష్టం యొక్క విషయాలే ఉండవు. మీరు స్వర్గవాసీలుగా అయిపోతారు. అంశ మాత్రం కూడా అక్కడ కష్టం ఉండదు, దేహభ్రాంతే ఉండదు కదా. నేను ఆత్మ అనేటువంటి కాన్షియస్నెస్తో సేవ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ అలసట ఉండదు. కావున పిల్లలు ఇప్పుడు బాబా శ్రీమతం పైన నడవాలి. మధురమైన అల్లారు ముద్దు పిల్లలు ఎంత ప్రేమనిస్తున్నారు. ఎందుకని? శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలు చేసుకోవాల్సిందే. ఊరుకుంటే ఎట్లా? కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మ చేయాల్సిందే కదా. స్కూల్లో విద్యార్థి చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటాడు కదా. అలాగే చూడు బాబా ఎంత బాగా చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడ చదువుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ రిపీట్ చేసుకోవాలి. సంసారంలో కార్యవ్యవహారాలు చేస్తూ ఉద్యోగ వ్యవహారాలు చేస్తూ
సెంటర్లోనే మర్చిపోయేది, ఇంట్లోనే సంత మార్కెట్లో బిజీ అయిపోయేది. అట్లా కాదు కదా, అది బాబా చెప్తున్నారు. ఇంటి పనులు కూడా చేసుకోవాలి, కానీ జతలో జ్ఞాన స్మరణ జరగాలి. ఇంపార్టెంట్ అది. ఈ చదువులో మీకు ఇంకేమీ కష్టం లేదు. ఆ చదువులో ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. ఎంత లోతుగా ఉంటుంది? 6 సబ్జెక్టులు ఉంటాయి, 10 సబ్జెక్టులు ఉంటాయి, పుస్తకాలు వేల పేజీల పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. దీంట్లో ఏమీ లేదు, చదివింది కూడా మర్చిపోండి అని బాబా చెప్తారు. ఇక్కడ ఒకే సబ్జెక్టు, ఒకే పాయింట్, అదే మన్మనాభవ. దీని ద్వారా మీ పాపాలు నశిస్తాయి. భగవాన్ వాచ, వారు గీతను భగవంతుడు ద్వాపర యుగంలో వినిపించినాడు అంటారు. సరే, ద్వాపర యుగంలోనే వినిపించినాడు అందాం. అయితే ద్వాపర యుగం తర్వాత వచ్చిన కలియుగం శ్రేష్టంగా ఉండాలి కదా, మళ్ళీ ఇంకా ఎందుకు నికృష్టంగా తయారైంది అంటే, మరి ఎప్పుడు గీతను వినిపించినారు? సంగమ యుగంలో కదా. భగవంతుడు కృష్ణ శరీరంలో వచ్చి, అంటే ప్రజాపిత బ్రహ్మ శరీరంలో వచ్చి సర్వవేద శాస్త్రాల సారాంశమైన భగవద్గీత యొక్క సత్య సారాంశాన్ని బాబా రోజు మనకి తెలియచేస్తున్నారు. కానీ ద్వాపరంలో వినిపించి ఏం చేస్తారు? కృష్ణుని చిత్రంలో చాలా బాగా రాశారు. ఈ యుద్ధం నిమిత్త మాత్రమైనది. అందరూ చనిపోతేనే తిరిగి జీవన్ముక్తిలోకి వెళ్ళగలుగుతారు. కేవలం యుద్ధంలో మాత్రమే మరణించారు కదా. అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. సివిల్ వార్, అటామిక్ వార్, న్యూట్రన్స్ వార్. చూడండి, ఇప్పుడు అనేక ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. మూడవ ప్రపంచ యుద్ధం ఇంకెంతో సేపు లేదు, రగులుతోంది కదా. శాంతి సమావేశాలు చేస్తూ ఉంటారు, ఒప్పందాలు చేసుకుంటారు, కానీ పైకి మాత్రమే, లోపల మాత్రం ఏదో ఒకలాగా ప్రపంచాన్ని సమాప్తం చేయాలని లక్ష్య పెట్టుకొని ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, పిల్లలు దుఃఖించకూడదు. మనుషులు గుండెలు ఆగిపోయినా, హార్ట్ ఫెయిల్ అయినా అందులో దుఃఖమేమీ ఉండదు అని అంటారు. ప్రపంచంలో అనేక వైపరీత్యాలు జరుగుతాయి, పిల్లలు దుఃఖించకూడదు అనుకుంటారు, కానీ అపారమైన దుఃఖం. అమ్మ నాన్న చనిపోయినారు, పిల్లలు అనాథలైపోయినారంటే ఎవరు చూసుకుంటారు? దుఃఖితమే కదా. మనుషులు గుండెలు ఆగిపోయినా, హార్ట్ ఫెయిల్ అయినా అందులో దుఃఖమేమీ ఉండదు. లాస్ట్ అంతిమ సమయంలో మృత్యు అంటే ఇలా ఉండాలి. చూడండి, కొంతమంది ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోతే బాగా మాట్లాడినారప్ప, ఇప్పుడిప్పుడే పోయినారు. మృత్యు అంటే అలా ఉండాలి, ఏ దుఃఖము ఏ బాధ లేకుండా ఉండే మృత్యు. అది బాబా అంటున్నారు. మృత్యు అంటే కేవలం యుద్ధంలో చనిపోతే, బాబా అంటున్నారు హార్ట్ ఫెయిల్ అయినా అందులో దుఃఖమేమీ ఉండదు. హార్ట్ అటాక్ వస్తే మృత్యు అంటే ఇలా ఉండాలి, కూర్చుంటూ గుండె ఆగిపోగానే చనిపోతారు. డాక్టర్ వచ్చేలోపు ఆత్మ వెళ్ళిపోయిందంటారు. ఇప్పుడు అందరి మృత్యువు జరగనున్నది. చివర్లో హాస్పిటళ్ళు ఉండవు, డాక్టర్లు ఉండరు, అలాగే క్రియాకర్మలు చేసేవారు ఉండరు, ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోతాయి. కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. చావుకి పెద్ద ఆలస్యమేం పట్టదు. మనుషులు క్షణంలో మరణించే బాంబులు తయారు చేయాలని భావించినారేమీ తయారు చేశారు. ఇటువంటి బాంబులను తయారు చేస్తూ ఉంటారు. బాంబులను ఇంకా సమర్థవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడో కూర్చొని రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చేస్తున్నారు. బాబా అదే అంటున్నారు, ఇది డ్రామాలో రచింపబడి ఉన్న ఆట. కల్పకల్పము వినాశం జరుగుతుంది. సత్యుగంలో మీకు జ్ఞానం ఉండదు. తండ్రియే వచ్చి మీకు జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. స్థాపన జరిగిందంటే ఇక జ్ఞానం విషయమే ఉండదు. మళ్ళీ రామరాజ్యం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు బాబా అంటారు, అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. రామరాజ్యం ప్రారంభమైనప్పుడు ధర్మం మరియు న్యాయం, ధర్మం లేదా రాజ్యం, ధర్మం 4 పాదాల ఉంటుంది. బాబా అంటున్నారు రాజాది రాజులుగా అవుతారు. బాబా అంటారు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. బాబానే వచ్చి డ్రామాలో రచింపబడి ఉన్న ఆట. కల్పకల్పము వినాశం జరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మీకు జ్ఞానం ఉండదు. తండ్రియే వచ్చి మీకు జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. స్థాపన జరిగిందంటే ఇక జ్ఞానం విషయం లేదు. మనము డాక్టర్ కోర్స్ చదువుతూ ఉంటాం, డాక్టర్ అయినాక మళ్ళీ కోర్సుతో పనేముంది? దేవతలు అయ్యేందుకు చదువుతున్నాం, దేవతలు అయిపోయినాక ఈ చదువుతో ఆవశ్యకత లేదు. మళ్ళీ రావణ రాజ్యం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తి అయిపోయింది. మీరు యోగశక్తి ద్వారా పావనంగా కావాలి. పావనులుగా అవ్వడం ద్వారానే శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళగలుగుతారు. చార్ట్ రాయాల్సి ఉంటుంది. ఎందుకు పదే చెప్తారు బాబా చార్ట్ రాయాలి అని? చార్ట్ రాసేదాని కారణంగా ఈరోజు నేను ఏ తప్పులు చేశాను,
ఇది ఎందుకు జరిగింది, ఇలా చేయకూడదు అనేటువంటి రియలైజేషన్ వస్తుంది. ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేసుకున్నాను అనేది తెలుస్తుంది. తద్వారా ఇంకా పెంచుకోవాలనే తపన వస్తుంది. అందుకే చాట్ రాయాలి. బాబాను స్మృతి చేసి తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా ఇక్కడే అవ్వాలి. ఈ విధంగా ఏ శాస్త్రాల్లోనూ వ్రాయబడలేదు. చివరికి ఆ దినం ఈరోజు వచ్చిందని పిల్లలైన మీరు పాటలో విన్నారు. ఈ రోజున భారతవాసులు రాజులకు రాజులుగా అవుతారు, అనగా మహారాజులుగా అవుతారు. ఆ తర్వాత త్రేతాయుగంలో రాజారాణులు ఉంటారు. పూజ్య మహారాజా మహారాణులుగా ఉన్నవారు ద్వాపర యుగంలో వామమార్గం లేకొచ్చి పూజారీలుగా అయిపోతారు. తామే పూజ్యులుగా తామే పూజారీలుగా అయిపోతారు. నేను పూజారిగా అవ్వను, శివబాబా అంటున్నారు. ఆయన జనన మరణ చక్రాల్లోకి రారు, ఆయన పతితంగా అవ్వరు, పూజారిగా కారు. తామే పూజ్యులుగా తామే పూజారీలుగా అయిపోతారు. నేను పూజారిగా అవ్వను. దేవతలు పూజ్యులుగా అవుతారు, నేను అవ్వను. అలాగే నేను పూజారిగాను అవ్వను. భారతవాసులు దేవతల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొదట పూజ్యులుగా ఉన్న లక్ష్మీనారాయణులు, తర్వాత భక్తి మార్గంలో శివబాబా పూజారీలుగా అవుతారు. తమను లక్ష్మీనారాయణలే భక్తి మార్గం వచ్చినప్పుడు శివబాబా యొక్క పూజారీలుగా అవుతారు. ద్వాపర యుగం నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు లక్ష్మీనారాయణలే కిందికి దిగి పూజారిగా అవ్యభిచారి భక్తి అయినటువంటి శివునికి పూజ చేస్తారు. తమను మహారాజా మహారాణులుగా తయారు చేసిన శివబాబా యొక్క మందిరాలను నిర్మించి పూజిస్తారు. వికారులుగా కూడా ఒక్కసారిగా కారు, మెల్లమెల్లగా అవుతారు. దేవతల వామార్గంలో వెళ్ళిన దానికి గుర్తుగా మందిరాల్లో చిత్రాలను చూపించారు. జగన్నాథ మందిరంలో గోపురం పైన దేవతల అశ్లీల చిత్రాలు చూపించారు కదా. పూజ్యులుగా ఉన్న లక్ష్మీనారాయణులు మళ్ళీ పూజారీలుగా అయిపోతారు. మొట్టమొదట శివుని పూజ చేస్తారు. ఆ సమయంలో వజ్రాలను చెక్కి పూజ కోసం లింగాలను తయారు చేస్తారు. అందుకే చూడండి, మహమ్మద్ గజనీ వచ్చి సోమనాథ మందిరంలోటివి 18 సార్లు దండయాత్ర చేసి ఒంటెల్లో తీసుకెళ్లారని చెప్పడం జరుగుతుంది. పరమాత్మ ఒక చిన్న బిందువు అని ఎవరికీ తెలియదు. వారంత పెద్ద లింగం కాదు, కళ్ళకు కనపడే స్వరూపం కాదు కదా తండ్రి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మందిరాలు ఎన్నో నిర్మిస్తారు. రాజులను చూసి ప్రజలు అలా తయారు చేస్తారు. మొట్టమొదట శివబాబా పూజ జరుగుతుంది. దాన్నే అవ్యభిచారి పూజ, సతోప్రధాన పూజ అంటారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉంది కదా, వినాయకుడిని పెడతారు, అక్కడ డిస్కో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇదే అందుకే చూడండి, వినాయకుడిని ఎత్తుకపోతారు, నీళ్లు లేవంటే తొక్కేస్తారు. ఇదే తమోప్రధాన పూజ కదా. ఆ తర్వాత సతో రజో తమోలేకి వస్తారు. మీరు రజో తమోలేకి రావడంతో మీ పేరుని హిందువుగా మార్చేస్తున్నారు. సనాతన ధర్మం నుండి హిందూ ధర్మంగా. నిజానికి మీరు దేవతలు, మీరు దేవతా ధర్మానికి చెందినవారు. కానీ మీరు చాలా పతితులుగా అయిపోయారు. కావున స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు, ఎందుకంటే అపవిత్రులుగా ఉన్నారని బాబా చెప్తున్నారు. హిందూ అన్న పేరు చాలా కాలం తర్వాత పెడతారు. పూజ్యులుగా ఉన్న మేము ఇప్పుడు సంగమ యుగంలో పూజ్యులుగాను లేము, పూజారీలుగాను లేము, జ్ఞానీలుగా అయ్యాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? శ్రీమతం పైన పూజ్యులుగా అవుతున్నారు. ఇతరులను కూడా అలా తయారు చేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు, మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. పూర్తిగా పవిత్రమైపోతే ఏమైపోతుంది? ఈ శరీరం నుంచి దూరం అయిపోతాం. ఎట్లా పండు పరిపక్వం అయిపోతే కొమ్మకు అంటుకోదు కదా, అలా బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, ఇది చాలా సహజమని బాబా అంటారు. వృద్ధ మాతలకు ధారణం అవ్వదు. పాపం వయస్సు అయిన మాతలు ఏమీ గుర్తుపెట్టుకోకపోయినా బాబా బాబా అంటూ ఉంటే కూడా చాలు. కనీసం మీరు ఒక ఆత్మని అర్థం చేసుకున్నారా అని బాబా అంటున్నారు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు నిండి ఉన్నాయి. ఏ కర్మ చేస్తామో అలాంటి సంస్కారం అనుసారంగా కర్మ అనుసారంగా సంస్కారం. ఆత్మ ఏ కర్మలైతే చేస్తుందో అవి మరు జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఓ పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి బాబా చెప్తున్నారు. నిరాకారుడైన శివబాబా నిరాకారులైన ఆత్మలను చదివిస్తున్నారు. నిరాకారుడైన బాబాలో జ్ఞానం యొక్క సంస్కారాలు ఉన్నాయి. వారికి శరీరం లేదు. శివబాబాకి అతడు జ్ఞానసాగర్లు, పతిత పావనులు, వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. ఈ ఉపాయం ఎంత సహజమైనది. ఒకే పదం మన్మనాభవ. మన్మనాభవ అనగా నన్నొక్కల్నే స్మృతి చేయండి. స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. ఇప్పుడు మన బ్రాహ్మణులమని మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ సూర్యవంశీగా, చంద్రవంశీగా
వైశ్యవంశీగా శూద్రవంశీగా అవుతాం, మనమే మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతాం. ఇది పల్టీల ఆట కదా, తల కిందికి కాళ్ళు పైకి చేస్తా పోతారు. మనమే ఈ 84 జన్మల చక్రంలోకి వస్తాం, పైనుండి కిందికి దిగుతాం, మళ్ళీ బాబా వస్తారు. తప్పకుండా ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి పాతబడిపోతే దాన్ని కొత్తగా చేసేందుకు బాబా వస్తారు. అది పాతిళ్ళు అయిపోతే ఇంజనీర్ని పిలిపిస్తాం కదా. ఎక్కడ చూసినా కూలిపోతూ ఉంది, మట్టి రాలుతూ ఉందంటే ఏం చేస్తాం? ఇంకా ఇది పనికిరాదప్ప, ఇంజనీర్ని రమ్మని మళ్ళీ దాన్ని మంచిగా కొత్తగా డిజైనింగ్ వేసి మార్చుతారు కదా. అట్లా బాబా ఇప్పుడు ఈ పాత ఇంటిని కొత్త ప్రపంచంగా మార్చేందుకు వచ్చారు. ఇది మీ బుద్ధిలో కూర్చోంది, ఈ చక్రం మీ బుద్ధిలో తిరగాలి. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు, తద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. స్వదర్శన చక్రాన్ని ఎంత స్మృతి చేస్తామో, ఆ స్వరూపంలో ఎంత స్థితి అవుతామో అంత చక్రవర్తి మహారాజా మహారాణులుగా అవుతాం. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: శ్రీమతం పైన నడుస్తూ పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెడు సంస్కారాలైతే వచ్చాయో వాటిని జ్ఞానయోగాల ద్వారా సమాప్తం చేసుకోవాలి. ఇంక వేరే ఉపాయమే లేదు. పాత్రకు పట్టిన చిలుము తొలగాలంటే బాగా రోజు రోజు జ్ఞానయోగాలలో పరిపక్వమైనప్పుడే ఆత్మలోని చిలుము మలినం తొలగిపోతుంది. సంపూర్ణ నిర్వికారీలుగా కావాలి. శ్రీమతం పైన నడుస్తూ పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెడు సంస్కారాలైతే వచ్చాయో వాటిని జ్ఞానయోగాల ద్వారా సమాప్తం చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా కావాలి, దేవతల వలె. రెండవ పాయింట్: శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా చదువుని చదవాలి మరియు చదివించాలి. బాబా వాళ్ళు 24 గంటలు ఏమి ఇవ్వమన్నారు మనల్ని. పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఇస్తే చాలు. ఇంకా మిగతా 8 గంటలు శరీరం కోసం, 8 గంటలు కార్యవ్యవహారాల కోసం ఉపయోగించండి. ఉదయం 4 గంటలు, 4 నుంచి 8, సాయంత్రం 6 నుంచి 10 చాలు. ఆత్మాభిమాని స్థితిలో ఉండి కార్యవ్యవహారాలు చేసేటువంటి కాన్షియస్నెస్ని షిఫ్ట్ చేసుకుంటే, మన బుద్ధిని ఆ 8 గంటలు ఆత్మాభిమానిగా చేసుకుంటే, జ్ఞాన యోగ ధారణ సేవల్లో మనం సంపూర్ణ సంలగ్నమైతే చదువుని చదవాలి, చదివించాలి. యోగ బలము ద్వారా పావనంగా అయ్యి రాజ్య పదవిని పొందాలి. యోగం ద్వారానే పావనంగా అవుతాం, ఇంకా వేరే ఉపాయమే లేదు. వరదానం: తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను స్వయం తలవంచేలాగా చేసుకునే ఉన్నతోన్నత పదవి యొక్క అధికారులుగా కండి. అంతే కదా, మనం ఎంత పురుషార్థం బాగా చేస్తామో అంత స్థితి తయారవుతుంది. ఎంత శ్రేష్ఠ స్థితి తయారవుతుందో అంత మాయను ముందే తెలుసుకుంటాము. మాయ మన ముందు నమస్కారం చేస్తుంది. అలాంటి ఉన్నతోన్నతమైన పదవికి అధికారిగా కండి. వివరణ: ఏ విధంగా మహానాత్మలు ఎప్పుడూ ఎవరి ముందు తల వంచరో, వారి ముందే అందరూ తల వంచుతారో, అలా బాబా ద్వారా ఎన్నుకోబడిన సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఏ రూపంలో మాయ వచ్చినా, భిన్న ఆకర్షించే రూపాల్లో వచ్చినా స్వయం తల వంచుకోజాలరు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ మాయ ఈ రూపంలో వస్తూ ఉందని తెలుసుకుంటారు. ఎవరైతే శ్రేష్ఠాత్మలుగా ఉంటారో, అనన్యాత్మలుగా ఉంటారు, బాబా ద్వారా ఎన్నుకోబడిన ఆత్మలు. ఎప్పుడైతే ఇప్పటి నుండే సదా వంచే స్థితిలోనే స్థితులై ఉంటారో అప్పుడు ఉన్నతోన్నత పదవి యొక్క అధికారం ప్రాప్తిస్తుంది. అంటే మాయ ముందు మీరు తల వంచకుండా ఇప్పుడు తయారవుతే మీరు సత్యుగంలో ఉన్నతోన్నతమైన పదవికి అధికారులుగా అవుతారు. ఇటువంటి ఆత్మల ముందు సత్యుగంలో ప్రజలు స్వమానంతో వంగుతారు. అక్కడ వేరే వాళ్ళు మన ముందు వంగాలనేటువంటి విషయం లేదు. రాజుగా అయిపోయామంటే ఆటోమేటిక్గా ప్రజలందరూ స్వమానంతో, అక్కడ గర్వం అనేది ఉండదు కదా. సత్యుగంలో శుద్ధ అభిమానం ఉంటుంది, స్వమానంలో ఉంటారు. ద్వాపర యుగంలో మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు కూడా తల వంచుతారు. ఒక్క జన్మకు ఎన్ని జన్మలు? 83 జన్మలు ప్రజలు, భక్తులు అందరూ తల వంచేలాగా అవుతారు. ఇప్పుడు మనము
మాయను తల వంచేలాగా చేసుకుంటే, అంటే అంత శ్రేష్టమైన స్థితిలో పురుషార్థం ద్వారా తయారవుతాయి. స్లోగన్: కర్మ సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే కర్మయోగులు అంటారు. కర్మ యోగం. అందుకే పతంజలి మహర్షి అన్నారు కదా, యోగం అంటే ఏమిటి అంటే కర్మలో కౌశల్యాన్ని నేర్పించేదే యోగం. కర్మను మరియు యోగంని సమ్మిళితం చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో చెప్పారు, కర్మయోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము, రకరకాలుగా కర్మలో యోగాన్ని సమ్మిళితం చేసుకోవాలి. బ్యాలెన్స్ ఉండాలి. అవ్యక్త ప్రేరణ. జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. మన యోగాన్ని ప్రజ్వలితం చేసుకోవాలి. యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తూ ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. సేవ వస్తే ఏమవుతుంది, మంచిదే కదా. తప్పు. ఏ కర్మ గుర్తుకు రాకూడదు. అది సేవ కావచ్చు, లౌకిక కార్యవ్యవహారాలు కావచ్చు. బాబాని స్మృతి చేసేటప్పుడు స్వయంని ఆత్మగా తెలుసుకుంటూ పరమాత్ముని వైపు పూర్ణరీతి సంలగ్నమై ఉండాలి. సర్వ సంబంధాల సర్వప్రాప్తిని ఒక్క బాబాతో అనుభవం చేయాలి. దేహం నుండి దేహాతీతంగా మరియు ప్రపంచం నుండి అతీతంగా స్వయంని ఆత్మ, నేను జ్యోతిస్వరూపం అని తెలుసుకొని బాబా వైపు బుద్ధిని సంలగ్నం చేయాలి. ఇతరత్రా ఇంకా ఏది నాకు గుర్తుకు రాకూడదు. అలా గుర్తుకు వస్తూ ఉంది అంటే అక్కడికక్కడే దాన్ని సమాప్తం చేసి మళ్ళా మనసుని మార్చుకోవాలి. అది బాబా అంటున్నారు. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ ఆలోచనలు వచ్చినా కూడా క్షణంలో పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. దాన్ని అదే లౌకికంలో కార్యం చేస్తే దాన్ని పని పాట అంటారు. అలౌకికంగా బాబా ఇంట్లో చేస్తే సేవ అంటారు. ఏదైనా పనే కదా, ఏదైనా సేవనే కదా, అయితే శబ్దమే కదా, స్థూలమే కదా. అశరీరిగా అయ్యే సమయంలో, శరీరం వదిలే సమయంలో ఏది నాకు గుర్తుకు రాకూడదంటే అంత నేను డిటాచ్గా ఉండే అభ్యాసం చేయాలి. ఆ సమయంలో బాబా తప్ప నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఇవి తప్ప ఇంకా ఏది గుర్తుకు రాకూడదు. గుర్తుకొస్తే ఫెయిల్ అయిపోయినట్లు. సేవలో ఉన్నప్పుడు సహకారం లేకొస్తారు కనుక ఏ సమయంలో ఏ స్థితి ఉండాలనో ఆ స్థితి ఉండాలి. లేదంటే మాయతో మోసపోతారు. అంతే కదా. ఏ సమయంలో ఏం చేయాలనో దాన్ని మనం చేయాలి. యోగంలో కూర్చున్నప్పుడు కూడా మళ్ళా బాబా కర్మలోనే యోగాన్ని సమ్మిళితం చేసుకోమంటే మరి యోగం చేసేటప్పుడు కర్మ లేదా అనేక విషయాలు నాకు గుర్తుకొస్తాయంటే మోసపోయినట్లే కదా. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.